మీరు ఒకటి నాకు అంటే సందర్భం వచ్చిందని బద్రీనాథ్ సినిమాలో మీరు బ్లూపర్స్ రిలీజ్ చేశారు కదా, మేకింగ్ ఆఫ్ ఫిలిం. అవునవును. యాక్చువల్గా వాటి వల్ల మీకు లాభమా నష్టమా? నష్టం జరిగిందండి కదా, చాలా నష్టం జరిగింది. మీరు తాళ్ళు కట్టేసి చాలా నష్టం. అది మీరు ఇప్పుడు గుర్తు చేస్తే నాకు ఒకలాగా అయిపోతుంది. అది మా బ్యాడ్ లక్. ఎంత బ్యాడ్ లక్ అంటే ఆ మేకింగ్ ఆఫ్ బద్రీనాథ్ అనేది మొత్తం వీడియో టేప్స్ తీసి థర్డ్ వీక్ నుంచో ఫోర్త్ వీక్ నుంచో సినిమా ప్రూవ్ అయిన తర్వాత మాకు పబ్లిసిటీకి మెటీరియల్ కావాలి. ఓకే, అది చేయడానికి చేసిన ఇది మా అసిస్టెంట్ డైరెక్టర్ చేసిన చిన్న పొరపాటు వల్ల అవి ముందు వచ్చేసింది టీవీలో, పిఆర్ఓకి ఇచ్చాడు. నేను ఒకరోజు మామూలు టీవీ పెట్టి మార్నింగ్ 8:30కి టీవీ పెడితే నా ఫోన్లో ఒక 5-6 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. బన్నీవి, మా ప్రొడక్షన్ మేనేజర్స్ అరవింద్ గారు అన్నీ. ఏంటి ఇంత పొద్దున్నే 8:30కి ఏంటని చెప్పేసి వాళ్ళు లేచి చూస్తూ ఉంటే మనది వస్తుందండి అని నా వైఫ్ టీవీ పెడితే యూజ్ చేస్తాను. ఇంకా నాకు ఒకలాగా అయిపోయిందండి. ఆపడం ఎవరి వల్ల అవుతుంది? అయిపోయింది చేతిలో పడిపోయింది. అసలు ఆ రోజు మేము పడ్డ నరకం అంతా ఇంత కాదు, చాలా బాధపడ్డాం. మరి అది 100% చాలా చాలా హాని చేస్తుంది సినిమా. చాలా చేసింది. ఎందుకంటే అంతా కృత్రిమాన్ని కనిపించేస్తాం. అవును, తాళ్ళు పెట్టి వెనకాల పెట్టి వైర్లు పెట్టి కట్టి లాగి పొడిచి చేసినప్పటికీ అవునండి చాలా హాని చేసింది. చేసి మా సినిమా ఫస్ట్ డే అంత బ్యాడ్ రిపోర్ట్ రావడానికి కారణం కూడా వన్ ఆఫ్ ది రీజన్స్. అది కూడా వన్ ఆఫ్ ది రీజన్స్ డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే మీరు ఏ హీరో వర్షిప్ని ఎక్స్పెక్ట్ చేశారో దానికి ఇది పూర్తి భిన్నమైంది. అవునండి. ఓహో, ఆ సీన్ కనిపడినప్పుడు ఇది గుర్తుకొస్తుంది. అవునండి, కరెక్ట్ మీరు చెప్పింది కరెక్ట్. అంటే ఇది ఎందుకు అంటున్నానంటే ప్రూవ్ అయిన తర్వాత అయినా సరే నాకంటే ఇంకా దాంతో నేను నేర్చుకున్న మాట ఏంటంటే అది ఒక మేకింగ్ ఆఫ్ ఇదని చెప్పి ఒక కెమెరామెన్కి డబ్బులు ఇచ్చి ఒక వీడియో కెమెరా తీపిస్తుంటాం. టోటల్ ఆ పోస్ట్ తీసేయాలి అసలు వద్దు మనకి అనిపించేసింది. ఒకడు ఉపాధి పోతుంది. అలాని కాదు, ఈ పబ్లిసిటీ ట్రెండ్లో వచ్చిన వెరితలాల వల్ల యాక్చువల్గా నిర్మాతలకు కానీ దర్శకులకు కానీ ఇండైరెక్ట్గా నష్టం జరుగుతుంది. అవునండి, మాకైతే మాత్రం నష్టమే జరిగింది సార్. మీరు మిగతా కూడా అట్లా కూల్గా చూసుకోండి. ఒక పాయింట్ దాటి చేయటం వల్ల ఇట్స్ వన్ వే ఇట్స్ అ లాస్. ఇప్పుడు మీరు మనకు మామూలుగా ఏమంటారు, ఇట్లా ఇప్పుడు మూసిస్తే కరెక్ట్ అయిపోయింది కదా. కరెక్ట్. సో అట్లా తీసుకొస్తున్నారు. అది కరెక్ట్. సినిమా రిలీజ్ అయ్యేలోపు దాంట్లో ఉన్న ముఖ్యమైన సీన్లన్నీ కనిపిస్తుంది, మీరు ఇచ్చేస్తున్నారు. అవును, వెళ్ళిన తర్వాత థ్రిల్ ఉంటుంది. ఇక అంతే కదా, ఇక అయ్యే కదా, అంతకంటే ఎక్కువే ఉంటుంది ఇక దాంట్లో. దేన్ని ఒక్కొక్క సినిమాకేమో హెల్ప్ అయిన సందర్భాలు ఉంటాయి సార్. అవి అదే అంటున్నా, దాంట్లో ఇంకా అదర్ స్ట్రెంగ్త్ కూడా ఉండాలి. అదర్ స్ట్రెంగ్త్ కూడా ఉంటే డెఫినెట్గా హెల్ప్ అవుతాయి. ఏదో జరుగుతున్నాయి. మనం వద్దంటే ఒక ఉదాహరణ చెప్తారు. ఈ సినిమాల్లో ఏంటో టోటల్ రౌండ్ ది క్లాక్ అన్నిటికీ ఉదాహరణలు ఉంటాయి. అన్నిటికీ మీకు ఎప్పటికీ అర్థం కాదు అసలు. ప్రతిదీ ప్రూవ్ అయిన నాటికి 360 degrees రైట్స్ ఉంటాయి, ప్రూవ్ అవునాటికి 360 degrees మైనస్ ఉంటాయి. అదేంటో అర్థం కాదు. సో ఇండస్ట్రీ పట్టాలి అర్థం కాదు. బతికినంత కాలం ఇందులో నేర్చుకోవడం అండి. ఎన్ని సినిమాలు తీసినా ఇట్లు ఇచ్చినా ప్రధానికి ఒక సిద్ధాంతం తీసుకొచ్చి పెడతారు అంతే, లేదా ఒక జస్టిఫికేషన్. అవును, సెంటిమెంట్. ఇది బాగుంది, ఇంట్రెస్టింగ్గా ఉంది. మీరు